ఈ రోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ వృత్తి ప్రవృత్తి. రచన సీతా సత్య గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రామగిరి రాజ్యాన్ని పాలించే ప్రతాపవర్మ ఆస్థానంలో ఆయా రంగాల్లో అత్యంత సమర్థులైన వారు ఉండేవారు. వారిలో ఎలాంటి రోగాన్నైనా చిటికలో కుదర్చగల తెలివితేటలతో రాజును రాజపరివారాన్ని ఎంతో మెప్పించి చాలాసార్లు ఘన సత్కారాలు అందుకున్న మేటి వైద్యుడు ధన్వంతరి, అలాగే ఆసు కవిత్వం చెప్పడంలోనూ వివిధ అవధానాలు చేయడంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్న గొప్ప కవి రామశర్మ ఉండేవారు. ఒకసారి పొరుగు రాజ్యం నుంచి ఒక కవుల బృందం తలవని తలంపుగా రామగిరి రాజ్యానికి వచ్చి ప్రతాపవర్మను చూడబోయారు. అనారోగ్యం కారణం చేత ఆ రోజున కవి రామశర్మ సభకు రాలేదు. రాజు ప్రతాపవర్మకు కవి సమ్మేళనాలంటే మహాప్రీతి. సమయానికి రామశర్మ సభలో లేకపోవడం రాజును చాలా నిరుత్సాహపరిచింది. పొరుగు రాజ్యపు కవులు తమ కవితా పాండిత్యాన్ని రాజు ముందు ప్రదర్శించి, మహారాజా, మీ ఆస్థానంలో ఉన్న రామశర్మ గారి కవిత్వ ప్రతిభను గురించి విన్నాం. వారికి ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నదని తెలిసింది. ఆయన వారసులెవరైనా తమ ఆస్థానంలో ఉండి ఉంటారు. వారి కవిత్వాన్ని వినే అవకాశం కల్పించండి అన్నారు. రాజు ఆదేశాన్ని అనుసరించి ఒకరిద్దరు కవులు కవితాగానం చేశారు. కానీ వారి కవిత్వం ప్రతాపవర్మనే ఆకట్టుకోలేకపోయింది. చిన్నబోయిన మొహంతో ఉన్న ప్రతాపవర్మను ఉద్దేశించి ఆస్థాన వైద్యుడు ధన్వంతరి, తమరు అనుమతిస్తే కవిత్వం పట్ల నాకున్న ఆసక్తిని ఈ పొరుగు రాజ్యపు కవుల ముందు ప్రదర్శించాలని ఉంది మహారాజా అన్నాడు. ప్రతాపవర్మ ఒక్క క్షణం ధన్వంతరి కేసి ఆశ్చర్యంగా చూసి సరేనన్నట్లు తల ఊపాడు. ఛందస్సులో తాను చేసిన నూతన ప్రయోగాల మేడవింపుతో వివిధ విషయాల మీద కవిత్వం చెప్పాడు ధన్వంతరి. అది విన్న పొరుగు రాజ్యపు కవులంతా పెద్ద పెట్టున కరతాళ ధ్వనులు చేశారు. ప్రతాపవర్మ పొరుగు రాజ్యపు కవులతో పాటు ధన్వంతరిని కూడా ఘనంగా సత్కరించి వాళ్ళంతా వెళ్ళిపోయాక ధన్వంతరితో, మీకు కవిత్వంలో ఇంత గొప్ప ప్రతిభ ఉన్నదనే విషయం నాకెన్నడూ తెలియదే అన్నాడు. దానికి ధన్వంతరి వినయంగా, క్షమించండి మహారాజా, నా వృత్తి వైద్యం, ప్రవృత్తి కవిత్వంలో ప్రయోగాలు చేయడం. తీరిక సమయాల్లో కవిత్వం గురించి ఆలోచిస్తూ ఉబుసిపోకకు కొద్దో గొప్ప రాస్తుంటాను తప్ప నేను మీరు ఊహించినంత గొప్ప కవిని కాను అన్నాడు. ప్రతాపవర్మ అందుకు ఒప్పుకోకుండా, ప్రవృత్తికి సంబంధించిన వృత్తిని చేపట్టిన వాడే తనకి సరైన న్యాయం చేకూర్చగలడు. ఇక నుంచి వైద్యానికి స్వస్తి చెప్పి కవిత్వానికి మీ పూర్తి కాలాన్ని వినియోగించండి అన్నాడు. ధన్వంతరి ఎందుకు సరేననక తప్పలేదు. అలా కొంతకాలం గడిచిన తర్వాత రాజుగారికి వీపు మీద పుండు లేచింది. ఆ సమయంలో ధన్వంతరి పొరుగు రాజ్యంలో కవి సమ్మేళనానికి వెళ్ళి ఉన్నాడు. ధన్వంతరి శిష్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పుండును మాన్పలేకపోయారు. ఒక రోజున రాజుగారి బాధను చూడలేక కవి రామశర్మ ఆయనతో, నాకు చిట్కా వైద్యంలో కొంత ప్రవేశం ఉంది మహారాజా, చికిత్స చేసేందుకు ప్రయత్నించమంటారా అన్నాడు. ప్రతాపవర్మ అంత బాధలోనూ రామశర్మ వైపు ఆశ్చర్యంగా చూసి అపనమ్మకంగా తల ఊపాడు. రామశర్మ వెంటనే ఇంటికి వెళ్ళి పెరట్లో ఉన్న ఒక మొక్కను వేళ్లతో సహా తీసుకుని దాన్ని చిన్న చిన్న ఖండాలుగా చేసి ముద్దగా నూరి ఆ ముద్దను రాజుగారి వీపు మీద లేచిన పుండుకు కట్టుగట్టాడు. చిత్రంగా మర్నాటికే ఆ పుండు మానిపోయి ప్రతాపవర్మకు స్వస్థత చేకూరింది. ఆయన రామశర్మను ఆలింగనం చేసుకుని, వైద్యంలో ఇంత ప్రతిభ ఉన్న మీరు కవిత్వం రాసుకుంటూ కాలాన్ని వ్యర్థం చేయడంలో అర్థం లేదు అన్నాడు. అందుకు రామశర్మ, చిత్తం మహారాజా, నా ఇంటి పెరట్లో నేను పెంచుతున్న రకరకాల మొక్కలన్నీ మూలికలకు సంబంధించినవే. ఆస్థానానికి వచ్చినప్పుడు కవిత్వం మీద దృష్టి ఉంచుతాను తప్ప ఇంటి వద్ద ఉన్నప్పుడు మాత్రం నా ఆలోచన అంతా వైద్యం మీదే అన్నాడు. మరి చెప్పారు కాదేం, ఇక నుంచి కవిత్వాన్ని ఆవల పెట్టి వైద్యం మీదే శ్రద్ధ వహించండి అన్నాడు ప్రతాపవర్మ. కొన్ని రోజులు గడిచాక యువకవుల బృందం ఒకటి ప్రతాపవర్మ రాజ్యానికి వచ్చింది. రాజు కవి సమ్మేళనం ఏర్పాటు చేశాడు. కానీ ధన్వంతరి చిత్రంగా ఇంకా విద్యార్థి దశలోనే ఉన్న యువకవుల ప్రతిభ ముందు నిలబడలేకపోయాడు. అప్పుడు రామశర్మ లేచి యువకవులిచ్చిన సమస్యలను అవలీలగా పూరించి వారిని తన పాండిత్యంతో నానా తిప్పలు పెట్టాడు. రాజుకు ఈ విషయం ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఒక వారం తర్వాత ప్రతాపవర్మ కుమారుడు 4 ఏళ్ల వాడికి హఠాత్తుగా విపరీతమైన జ్వరం వచ్చింది. రాజు రామశర్మకు కబురు పంపాడు. ఆయన వివిధ రకాల మూలికలతో 3 రోజులు అహోరాత్రులు వైద్యం చేసినప్పటికీ జ్వరం తగ్గలేదు. విషయం తెలుసుకున్న ధన్వంతరి అంతఃపురానికి వచ్చి తన వద్ద ఉన్న పెట్టెలోంచి ఒక గుళిక తీసి రాజకుమారుడి చేత మింగించాడు.
ఆ తర్వాత గంట సేపటికల్లా జ్వరం తగ్గుముఖం పట్టింది. 10 గంటల కాలంలో ధన్వంతరి ఇచ్చిన మరి 2 గుళికలతో అతడు జ్వరం బాధ నుంచి బయటపడి కులాసాగా కనిపించాడు. ఈ జరిగింది ప్రతాపవర్మకు ఎంతో విభ్రమను కలిగించింది. ఆయన మంత్రికి తనకు కలిగిన అనుమానాల గురించి చెప్పాడు. మంత్రి ఆయనతో, మహారాజా, ధన్వంతరి అభ్యసించినది విద్య, వైద్యం, కానీ అతడి ప్రవృత్తి కవిత్వం. అలాగే రామశర్మ ప్రతిభావంతుడైన పండిత కవి, కానీ అతడికి వైద్యం పట్ల ఆసక్తి ఉంది. అంత మాత్రాన వారికి తమ ప్రవృత్తులకు సంబంధించిన రంగాల్లో ప్రావీణ్యం ఉండి తీరాలని లేదు. ఎందుచేతనంటే వృత్తి మేధస్సుకు సంబంధించినదైతే ప్రవృత్తి మనసుకు సంబంధించినది. మేధస్సుకు మనస్సుకు సరైన సమన్వయాన్ని ఏర్పరిచి ప్రవృత్తికి సంబంధించిన దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగే సమర్థులు కొందరుంటే ఉండవచ్చు. అయితే అందరికీ ఆ సామర్థ్యం ఉందనడానికి నిదర్శనం మన ఆస్థానంలోని ధన్వంతరి, రామశర్మలే అన్నాడు. ఆ సరికి రాజు ప్రతాపవర్మకు తాను చేసిన పొరపాటు అర్థమై ధన్వంతరి, రామశర్మలను పిలిపించి వారితో, మీ ప్రవృత్తులకు సంబంధించిన వృత్తుల్ని నిర్వహించమని మిమ్మల్ని కోరడం ద్వారా మీకు మేలు చేస్తున్నానని భ్రమపడ్డాను. అది సరికాదని ఇప్పటికి నేను గ్రహించాను. మీరు పూర్వంలాగే మీకు ప్రావీణ్యమున్న వృత్తులనే నిర్వహిస్తూ తీరిక సమయాలను ప్రవృత్తులకు సంబంధించిన వ్యాపకాలకు ఉపయోగించుకోండి అన్నాడు. మీ కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.